మనకేం పొద్దున్న మనం మాలలు వేసుకున్నది పోలీస్ డిపార్ట్మెంట్ మీద పంచాయతీ కోసమో లేకపోతే ఇక్కడ వచ్చి ధర్నాలు చేస్తుంది మనం మాలలు వేసుకోవాలి, మనం పూజలు చేసుకుంటాం, మన పూజలు మనం చేసుకొని ఇస్తే ఇవాళ పోలీస్ స్టేషన్ వరకు మనం ఏం రాకపోతుంటుంది. ఎవరైతే ఎస్ఐ అహంకారంగా ఇక వాళ్ళ ఆఫీసర్ల ముందర ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం అన్పార్లమెంటరీ బాగుండదు కాబట్టి నేను మాట్లాడతలేను, మాట్లాడడానికి నాకు ఏమి భయం లేదు. కానీ హిందూ వ్యతిరేక ఎజెండా తోటి ఆయన క్రిస్మస్ రోజున హిందువుల మీద పండుగలు చేద్దని ఆంక్షలు పెట్టేటట్టు రాముల మీద అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ ఏదైతే మన పవిత్రమైనటువంటి అక్కడ పూజా స్థలాన్ని అపవిత్రం చేసి ఆయన మన మీద మన హక్కులను కాలరాసిండో, ఆయన క్షమించరని నేరం చేసిండో, అట్లాంటి క్షమిస్తే మనకు అయ్యప్ప మనం క్షమించాం. ఓపెన్ చెప్తున్నా నేను. మనకి ఇవాళ ఏసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిపోతున్నాం, కేసు రిజిస్టర్ కావాలా, క్రిమినల్ కేసు రిజిస్టర్ కావాలి. నెంబర్ 1. నెంబర్ 2 డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలా. తర్వాత మన మీద కేసు అయింది, దొబ్బేసిరు, బరాబర్ దొబ్బేసిరు, ఏం మోమాటం లేదు. మీరు అదే కేసు కొట్లాడమంటే మేము న్యాయస్థానాలలో కొట్లాడతాం, మాకేం ఇబ్బంది లేదు. చెప్పులు వేసుకొని వచ్చి పవిత్రమైనటువంటి దేవాలయంలో పూజ దగ్గరకు వచ్చి కోటాను కోట్ల హిందువుల యొక్క మనోభావాలు గాయపడితే బరాబర్ దొబ్బేసినాం. నేను ఇక్కడ నుంచి కూడా ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా రేపు ఇంకెక్కడన్నా ఇటువంటి సంఘటన జరిగినా మీరు చట్టాన్ని మేము గౌరవిస్తాం, కానీ మా ధర్మం మీద దాడి జరిగితే, మా ధర్మాన్ని అవమానం చేస్తే దొబ్బేస్తాం, బరాబర్ దొబ్బేస్తాం. అందులో మాకు ఏమి మా ధర్మం అండి, మా పవిత్రమైన దేవాలయంలో మేము దేవాలయానికి చెప్పులు వేసుకొని వచ్చి మా అయ్యప్ప స్వామి దగ్గరికి చెప్పులు వేసుకొని వచ్చి నువ్వు అపవిత్రం చేస్తా అంటే మేము చూసుకుంటూ ఊరుకోవాలనా? మేము అయ్యప్ప స్వామి భక్తులం, చూస్తూ ఊరుకోం. కాబట్టి మా అయ్యప్పల మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమ కేసులు, కేవలం మీ యొక్క ఇగో కోసం, పోలీసులు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అయ్యప్ప స్వాముల మీద కేసులు పెట్టారు కదా. మేము బేషరతుగా రేపు ఉదయం వరకు ఈ కేసులను విత్డ్రా చేసుకోవాలా, ఎస్ఐ మీద కేసు బుక్ చేయాలా, లేదంటే విశ్వ హిందూ పరిషత్ రేపు మీరు తీసుకోబోయేటువంటి చర్యల మీద మేము వేచి చూస్తాము. ఇక్కడటువంటి స్థానికమైనటువంటి గురుస్వాముల అభిప్రాయానికి, స్థానికంగా అధికారులు మీ అందరి మీద ఉన్నటువంటి గౌరవం కోసము ఈ రోజున మేము కంప్లైంట్ ఇచ్చే పోతున్నాం. తీసుకోకపోతే ఇవాళ మనం కంప్లైంట్ ఇస్తున్నాం. చాలా స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ నుంచి నేను ఇక్కడికి వచ్చిన. విశ్వ హిందూ పరిషత్ స్టాండ్ ఏందో ఉన్నది. మనకేం పొద్దున్నేస్తే మనం మాలలు వేసుకున్నది పోలీస్ డిపార్ట్మెంట్ మీద పంచాయతీ కోసమో లేకపోతే ఇక్కడ వచ్చి ధర్నాలు చేస్తుంది మనం మాలలు వేసుకొని మనం పూజలు చేసుకుని మన పూజలు మనం చేసుకొని ఇస్తే ఇవాళ పోలీస్ స్టేషన్ వరకు మనం ఏం రాకపోతుంటుంది. ఎవరైతే ఎస్ఐ అహంకారంగా ఇక వాళ్ళ ఆఫీసర్ల ముందర ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం అన్పార్లమెంటరీ బాగుండదు కాబట్టి మాట్లాడడానికి నాకు ఏమి భయం లేదు. కానీ హిందూ వ్యతిరేక ఎజెండా తోటి ఆయన క్రిస్మస్ రోజున హిందువుల మీద పండుగలు చేయొద్దని ఆంక్షలు పెట్టేటట్టు రాముల మీద అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ ఏదైతే మన పవిత్రమైనటువంటి అక్కడ పూజా స్థలాన్ని అపవిత్రం చేసి ఆయన మన మీద మన హక్కులను కాలరాసిండో, ఆయన క్షమించరని నేరం చేసిండో, అటువంటి క్షమిస్తే మనకు అయ్యప్ప మనం క్షమిస్తాం. ఓపెన్ చెప్తున్నా నేను. మనకి ఇవాళ ఏసీపీ గారికి మీకు కూడా కలిగింది ఆ పాపం. పాపం తగ్గొద్దనే మేము ఇక్కడ భజన పాట చెప్పినాం. ఒక భజన పాట చెప్పండి, 2 శరణఘోషాలు చెప్పండి. పాపం పెద్దగా చెప్పండి. పాపం తగలబడ్డాక మీరు ఎంబడి చెప్పారు. ఇప్పుడు నా గురించి మీకు తెలియదు కాబట్టి మీరు అక్కడ హిందువులు మేడ్చల్ పోలీసులు అయ్యప్ప స్వామి పూజను అడ్డుకొని అయ్యప్ప పూజ జరుగుతున్న దగ్గరికి చెప్పులతో వచ్చి హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడమే కాకుండా హిందువుల యొక్క ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా మీరు క్రిస్మస్ రోజున అయ్యప్ప స్వామి పూజ ఎట్లా చేసుకుంటారు అని
ఇతర మతస్థులను బుజ్జగింపు ధోరణి కోసము హిందువుల యొక్క హక్కులను కాలరాసే విధంగా క్రిస్మస్ రోజు అయ్యప్ప స్వామి పూజ చేసుకోవడానికి వీలు లేదని హుకుంలు జారీ చేస్తూ ఇవాళ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచినారు. ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మేడ్చల్ ఎస్ఐ, ఆయన మీద చట్ట ప్రకారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, ఆ ఎస్ఐ పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా అని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు అయ్యప్ప స్వాముల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో బేషరతుగా ఉపసంహరించుకోవాలి. లిఖితపూర్వకంగా రిటర్న్ కంప్లైంట్ ఈ రోజున ఏసీపీ గారికి ఇచ్చినాం. పోలీసు ఉన్నతాధికారులు హిందువులకు జరిగినటువంటి ఈ అవమానం పైన విచారణ జరిపి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రేపటి వరకు మేము సమయం కోరిండ్రు. రేపు మధ్యాహ్నం తర్వాత మేము ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తాం. అవసరం అనుకుంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరూ కూడా ఇదే కార్యాలయం ముందర మేము బైఠాయిస్తాం. పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే